అమెరికాలో స్థిరపడాలనుకునే విదేశీయులకు ఇది ఒక ముఖ్యమైన వార్త. భారీ ఆర్థిక సహకారం అందించే సంపన్నులను ఆకర్షించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డ్ అనే సరికొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ పథకం ద్వారా $1 మిలియన్ కానుక ఇవ్వగలిగిన వారికి నేరుగా శాశ్వత నివాస హోదా, గ్రీన్ కార్డు లభించే అవకాశముంది. ప్రస్తుతం అమల్లో ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసా విధానంలో ఉన్న జాప్యం, మోసాలకు ఆస్కారం వంటి లోపాలను సరిదిద్దే ఉద్దేశంతో ఈ గోల్డ్ కార్డును ప్రవేశపెడుతున్నారు. యుఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ ప్రకారం EB-5 విధానం అసంబద్ధంగా మారినందున దాని స్థానంలో వేగవంతమైన, పారదర్శకమైన గోల్డ్ కార్డును తీసుకురాబోతున్నారు. అన్ని అనుమతులు లభిస్తే ఈ కొత్త విధానాన్ని డిసెంబర్ 18 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ట్రంప్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారం I-140G ముసాయిదాను ఇప్పటికే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రభుత్వ పరిశీలనకు పంపింది. ఈ పథకంలో దరఖాస్తుదారులు అమెరికాకు తిరిగి చెల్లించని కానుక రూపంలో భారీగా ఆర్థిక సహకారం అందించాల్సి ఉంటుంది. వ్యక్తిగత దరఖాస్తుదారులు $1 మిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 8.3 కోట్లు ఉంది. కార్పొరేట్ సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి ఈ మొత్తం $2 మిలియన్ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజుగా $15,000 వసూలు చేస్తారు. దీంతోపాటు $5 మిలియన్ కానుకతో ప్లాటినం కార్డ్ ఆప్షన్ను కూడా తీసుకువస్తున్నట్లు తెలిసింది. దీని ద్వారా విదేశీ ఆదాయంపై పన్ను మినహాయింపులు ఉంటాయి. ఈ ప్లాటినం కార్డు ద్వారా విదేశీ ఆదాయంపై పన్ను మినహాయింపులు వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. కేవలం ధనవంతులు కాబట్టి వీసా ఇచ్చేయడం కాకుండా ఈ పథకంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దరఖాస్తుదారులకు వీసా మంజూరు చేయడానికి ముందు కఠినమైన తనిఖీలు నిర్వహిస్తారు. నేర చరిత్ర, ఆర్థిక లావాదేవీలు, పన్ను రికార్డులు, క్రిప్టోకరెన్సీ హోల్డింగ్స్ వంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వీసాను మంజూరు చేస్తారు. ఈ కఠిన నిబంధనల విధానాన్ని మోసాలు లేకుండా అమెరికాకు నిజంగా ప్రయోజనం చేకూర్చే వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి. ఈ గోల్డ్ కార్డు విధానం ద్వారా అమెరికా 2 ప్రధాన లక్ష్యాలను సాధించాలని చూస్తోంది. $1 మిలియన్ కానుకల రూపంలో అమెరికన్ ఖజానాకు గణనీయమైన మొత్తంలో నిధులు సమకూరుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్న వ్యక్తులను అమెరికా ఆకర్షించడం ద్వారా వారి వ్యాపారాలు, పెట్టుబడులు, పన్ను చెల్లింపుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. అయితే ఈ కార్యక్రమం ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. రాబోయే వారాల్లో ప్రభుత్వం మరిన్ని వివరాలు వెల్లడించనుంది.